పిసినారోడి రాఖీ పండుగ. ఒరే గురునాథం, నీకు అక్కా చెల్లెలు ఎవరూ లేరు కదా? రామారావా, నీకు తెలియకుండా నాకెవరున్నారా? బతికిపోయావురా బాబు, లేదంటే రాబోయే రాఖీ పున్నమికి బలైపోయేవాడివి. నీ పిసినారితనానికి వాళ్ళు రాఖీ కట్టగానే చెయ్యి చాపినప్పుడు నువ్వు వెనక్కి కూడా తిరిగి చూడకుండా పారిపోదువేమో. నాకర్థం కాలేదు, సరిగా చెప్తావా? సరిగా చెప్పడమేంటి, నేరుగా చూపిస్తా పదా అని వీరయ్య గురునాథాన్ని తన చిన్న చెల్లి ఇంటికి తీసుకుని వెళ్తాడు. అన్నయ్య, వచ్చావా? ఇలా రా, కూర్చో. ఇక్కడే కూర్చో అన్నయ్య, నీకిప్పుడు తాగడానికి ఏదైనా తీసుకుని వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళింది సావిత్రి. చూసావారా, నా చెల్లి ఎంత మర్యాద చూపిస్తుందో. ఇన్ని రోజులు చీటికి మాటికి గొడవపడి నా చెల్లి నా మీద ఎంతో ప్రేమున్నట్టు, నేనంటే ఎంతో గౌరవం ఉన్నట్టు ఎలా ప్రవర్తిస్తుందో చూసావా అని మాట్లాడుతుండగానే సావిత్రి కాస్త మజ్జిగ తీసుకుని వస్తుంది. అన్నయ్య, ఎండన పడి వచ్చారు కదా, మజ్జిగ తాగండి. అన్నట్టు నీకే కబురు పెడదామని అనుకున్నా అన్నయ్య, ఇంతలోనే నువ్వే వచ్చావు. విషయం ఏంటంటే, ఇంకో 2 రోజుల్లో రాఖీ పున్నం వస్తుంది కదా. నాకు రావడానికి వీలవుతుందో లేదో, నువ్వే ఉదయానికల్లా ఇక్కడికొచ్చి రాఖీ కట్టించుకోవచ్చు కదా. సరేలే తల్లి, అలాగే కానిద్దాం. వచ్చేటప్పుడు ఏదైనా బహుమతి పట్టుకురమ్మంటావా? ఓ, పట్టుకురా పట్టుకురా. సరే తల్లి, అలాగే కానిద్దాం. సరే, మరి వెళ్ళొస్తా అని చెప్పి రామారావు గురునాథాన్ని తన పెద్ద చెల్లి ఊరికి తీసుకుని వెళ్తుంటాడు. చూసావురా, నా చెల్లి రాఖీ కట్టడానికి మా ఊరికొస్తే దారి ఖర్చులవుతాయని ఏదో కారణం చెప్పి నన్నే తన దగ్గరికి రమ్మంటుంది. అలాగే బహుమతి కావాలా అని అడగగానే మొహమాటం కూడా లేకుండా కావాలి కావాలి అని గంగిరెద్దులా ఎలా తలాడించిందో చూసావా? సరే, ఇప్పుడు పెద్ద చెల్లి దగ్గరికి వెళ్తున్నాం కదా, అక్కడ ఎలా ఉంటుందో చూద్దు పదా. సురభి నాటక ప్రదర్శన చూడొచ్చు. అలా ఏమై ఉండదులేరా, ఆడపిల్లలు కదా, వాళ్ళకి కాస్త సంబరం ఉంటుంది కదా, అందుకే అలానే ఉంటారు అని మాట్లాడుతుండగానే రామారావు తన పెద్ద చెల్లి జమున ఇంటికి తీసుకుని వెళ్తాడు. అన్నయ్య, వచ్చావా? ఇప్పుడే మీ బావతో మాట్లాడాను ప్రయాణం గురించి. ప్రయాణమా? ఏంటమ్మా? మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి వెళ్ళాలి కదా. బావ ఏమన్నాడమ్మా? ఏమంటాడన్నయ్య, వెళ్ళమని అన్నాడు. కానీ ఆయన ఏదో కొత్త వ్యాపారం మొదలుపెట్టాడంట. దాంట్లో కాస్త ఇబ్బందిగా ఉందట. అందుకే దారి ఖర్చులకి కాస్త ఇబ్బందిగా ఉందన్నాడు. నేనెలాగా అని ఆలోచిస్తూ ఉన్నా, ఇంతలో నువ్వే వచ్చావు. అన్న, నువ్వెలాగో వచ్చావు కదా, మళ్ళీ నేను రావడం ఎందుకు? ఆ రాఖీ ఏదో కట్టించుకొని ఆ బహుమతి ఏదో ఇచ్చేసి వెళ్తే అయిపోతుంది కదా. పండగ రాకముందే పండగ జరుపుకోవడం ఏంటమ్మా? వింత కాకపోతే ఇదెలా ఉందో తెలుసా? ఇల్లు కట్టడమే మొదలు పెట్టలేదు కానీ గృహప్రవేశానికి ముహూర్తం చూసినట్టుగా ఉంది. మా అన్నయ్య అర్థం చేసుకుంటాడు, అంతే కదా అన్నయ్య? సరేనమ్మా, ఆ రాఖీ ఏదో కట్టేసేయ్. ఇదిగో, ఇప్పటికిప్పుడు అంటే బహుమతి ఏమీ తీసుకురాలేదు, ఆ డబ్బుతో సర్దుకో అని అనగానే జమున టక్కున డబ్బులు లాగేసుకుని, అన్నయ్య, ఇంకో 2 రోజులుంది కదా అని రాఖీ నేను కూడా తీసుకోలేదు. ఇదిగో, ఈ కాశీ తాడే రాఖీ అనుకో అంటూ చేతికి కాశీతాడు కట్టేస్తుంది. సరే అన్నయ్య, నాకు చాలా పనుంది, మీరు బయలుదేరితే నేను నా పని చూసుకుంటాను అని అనడంతో గురునాథం పట్టలేక పరుగందుకుంటాడు. అలా పరిగెడుతున్న గురునాథాన్ని చూస్తాడు ఊరి పెద్ద. వెంటనే అతన్ని ఆపేసి, ఒరే గురునాథం, ఎందుకురా అలా పరిగెడుతున్నావు? ఏమైంది? అంతా కపట ప్రేమ. రాఖీ పండగంటే అక్కా చెల్లెల ప్రేమ అనుకున్నాను ఎన్నాళ్ళు, కానీ అదంతా డబ్బు కోసమే అని ఇప్పుడే అర్థమైంది. ఎన్నాళ్ళు నాకు అక్కో చెల్లో లేదని బాధపడ్డాను, కానీ ఇప్పుడే అర్థమైంది అంటూ జరిగిన విషయం అంతా చెప్తాడు ఊరి పెద్దకి. జరిగిన విషయం అంతా విన్న ఊరి పెద్ద గురునాథాన్ని పక్కన కూర్చోబెట్టి, చూడరా గురునాథం, నీ కళ్ళతో చూసిందే నిజమనుకుంటే అది పొరపాటే. ఎప్పుడైనా చూసిందే నిజమని అనుకోకుండా అసలేం జరిగి ఉంటుంది అని ఆలోచించాలి కూడా. 2 చెల్లెళ్ళు రామారావు దగ్గర డబ్బు కోసమే మాట్లాడినట్టు నీకు అనిపించింది. కాస్త ఆలోచించు. ఏ అమ్మాయి అయినా ఏ విషయమైనా మాట్లాడగలిగేది పుట్టింట్లోనే కదరా. అమ్మాయిలకు ఎన్నో అవసరాలుంటాయి, అవన్నీ అత్తారింట్లో బయట పెట్టుకుని తక్కువ అవలేరు కదా. అందుకే ఇలాంటి సందర్భాలొచ్చినప్పుడు పుట్టింటోళ్ల దగ్గర తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగని పుట్టింటోళ్లకు కూడా అత్తారింట్లో ఇబ్బంది ఉందని చెప్పలేరు కదా. అందుకే వాళ్ళు లాక్కున్నట్టు దౌర్జన్యంగా తీసుకున్నట్టు మనకనిపిస్తుంది. అది వాళ్లకు కూడా తెలుసు.
అయినా అత్తారింటికి మాట రానివ్వకుండా వాళ్ళని వాళ్లే డబ్బు మనుషుల్లాగా అనిపించుకుంటారు అంతే. అయ్యో, ఇంత ఆలోచించకుండా ఏదేదో వాగేశానే. అయినా నిజమే కదా అయ్యా, ఏ మనిషైనా ఏ అవసరం లేకుండా డబ్బెందుకు కావాలనుకుంటాడు. అలాంటి వాళ్ళు అంటారేమో కాని ఇంకా ఆ దుర్బుద్ధి మన వరకు రాలేదు అంటూ మాట్లాడుతూ ఉండగానే ఊరి పెద్ద కూతురు అక్కడికొస్తుంది. అన్నా, నువ్వెప్పుడొచ్చావు? మా మాస్టర్ చెప్పాడన్నా, అన్నా అని పిలిచే వాళ్ళందరికీ అమ్మాయిలు ఈ పండక్కి రాఖీ కడతారంట. నేను కూడా నీకు రాఖీ కట్టొచ్చా? ఖచ్చితంగా కట్టొచ్చు తల్లి అంటూ చేయి చూపిస్తాడు. అమ్మాయి రాఖీ కట్టగానే కాస్త డబ్బు తీసిస్తాడు. దానికెందుకురా డబ్బు, చిన్నపిల్ల కదా. ఉంటాయ్యా ఏవో అవసరాలు, అన్నీ మీకు నాకు చెప్పాలని చట్టమేమైనా ఉందా ఏంటి? నీ చేతి నుంచి డబ్బు వేరే వారి చేతికి పోయిందంటే ఏదో మహా విపత్తు రాబోతుందన్నమాట. ఊరుకోండయ్యా, నా చెల్లి ముందు అంత వెటకారం. సరేరా తల్లి, నీకు మిఠాయి కొనిస్తా అని చెప్పి గురునాథం ఆ అమ్మాయిని తీసుకుని మిఠాయి కొట్టు వైపుకు వెళ్తాడు. గురునాథంలో వచ్చిన మార్పును చూసి ఊరి పెద్ద సంతోషిస్తాడు. హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్టోరీ అనుకున్నదొకటి అయినదొకటి. వెంకటగిరి అనే ఒక ఊరిలో రామ్మూర్తి అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి ఒక కొడుకు. అతని పేరు శ్యామ్. శ్యామ్ తన తండ్రి కంటే వ్యాపారం బాగా చెయ్యాలి అని అందరూ తననే మెచ్చుకోవాలని అనుకునేవాడు. కాని శ్యామ్కి చిన్నప్పటినుంచి కొంచెం తొందరపాటు ఎక్కువ. అన్ని విషయాల్లోనూ చాలా తొందరపడి నిర్ణయాలు తీసుకునేవాడు. అందువలన శ్యామ్ ఏం చేసినప్పటికీ దాని ప్రతిఫలం మాత్రం నిరాశనే కల్పించేది. ఒకరోజు శ్యామ్ తన భార్యతో ఇలా అంటాడు. సుశీల, నా కొత్తగా వ్యాపారం ఏదైనా ప్రారంభించాలనుంది. నేను కూడా నాన్నగారిలాగే పెద్ద వ్యాపారినై నలుగురిలో గౌరవం సంపాదించాలనుంది. మీ ఉద్దేశం మంచిదే కానీ నాకెందుకో చాలా భయంగా ఉంది. మీకసలే కొంచెం తొందర ఎక్కువ. పైగా ఎవరేం చెప్పినా అన్ని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. మావయ్య గారంటే వ్యాపారంలో చాలా అనుభవం కలిగినవారు, పైగా తెలివైనవారు. మావయ్య గారిలాగా మీరు వ్యాపారాన్ని చూసుకోగలరంటారా? ఖచ్చితంగా నేను వ్యాపారాన్ని బాగా చూసుకుంటాను సుశీల. నా మీద నమ్మకం ఉంచు. నేను నేరుగా నాన్నగారిని వ్యాపారం పెట్టడానికి డబ్బులు అడిగితే అస్సలివ్వరు. నువ్వే ఎలా అయినా నాన్నగారితో మాట్లాడాలి. అమ్మ బాబోయ్, మావయ్య గారితో మాట్లాడాలా? ఈ విషయం నేను గాని మావయ్య గారితో చెప్పానంటే మావయ్యకి చాలా కోపం వచ్చేస్తుంది. నా వల్ల కాదు బాబు, నన్ను వదిలేయండి. అలా అంటే ఎలా సుశీల? నేను అడిగితే ఖచ్చితంగా నాన్న వ్యాపారం పెట్టుకోవడానికి ఒప్పుకోరు. నువ్వు అడిగితే ఒప్పుకుంటారు. దయచేసి ఈ ఒక్క సహాయం చేసి పెట్టు. నీ భర్త నలుగురిలో వ్యాపారం చేస్తూ దర్జాగా ఉంటే నీకే కదా గౌరవం. మీరెన్ని చెప్పినా మావయ్య గారితో మాట్లాడాలంటే మాత్రం నాకు భయమేస్తుంది. అయితే ఓ పని చేద్దాం, అత్తయ్య గారితో మావయ్యకి చెప్పిద్దాం. అత్తయ్య గారైతే మావయ్య గారితో సరిగ్గా మాట్లాడే వ్యక్తి. పదండి పదండి, వెంటనే అత్తయ్య గారికి చెప్దాం అని వెంటనే శ్యామ్, సుశీల తాయారమ్మ దగ్గరికి వెళ్తారు. కాళ్ళ నొప్పుల మూలంగా తాయారమ్మ కాళ్లకు లేపన రాసుకుంటూ ఉంటుంది. అది చూసిన సుశీల ఇలా అంటుంది. అయ్యో అత్తయ్య గారు, మీరే కాళ్ళకి లేపనం రాసుకుంటున్నారేంటి? నన్ను పిలిస్తే నేనొచ్చి రాసేదాన్ని గదా. అవునమ్మా, మాలో ఎవరినైనా పిలిస్తే మేము నీ కాళ్ళకి లేపనని రాసేవాళ్ళం కదా. నువ్వెందుకమ్మా ఇలా శ్రమ తీసుకుంటావు? మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఒక్కసారిగా నా మీదేంటి ఎంత ప్రేమ కురిపిస్తున్నారు? ఇంత అకస్మాత్తుగా నా దగ్గరికి ఎందుకు వచ్చారో? అసలు విషయం ఏమిటి? నేను చెప్పాను కదా మీ అమ్మగారు చాలా తెలివైన వారని. మావితో మాట్లాడాలంటే అత్తయ్య గారి వల్లే అవుతుంది. అవునవును, నువ్వు చెప్పింది నిజమే సుశీల. ఏమిట్రా మీలో మీరే గొనుక్కుంటున్నారు? ఎంతకి విషయం ఏమిటో చెప్పండి అని అనగానే శ్యామ్, సుశీల ఇద్దరూ కలిసి తామనుకుంటున్న విషయాన్ని తాయారమ్మకు చెప్తారు. అది విని తాయారమ్మ ఇలా అంటుంది. ఏమిటి, నువ్వు కొత్త వ్యాపారం మొదలు పెట్టడానికి నాన్నని అనుమతి అడగాలా? ఇదేం పాడు రోగంరా? మనకే చాలా వ్యాపారాలున్నాయి కదా, వాటిలో ఏదో ఒకటి చూసుకో. అంతేగాని అద్దిక్కు మన వ్యాపారాలు పెట్టి నువ్వేం చేస్తావు? లేదమ్మా, నేను నాన్నగారిలాగే నా సొంతంగా వ్యాపారం పెట్టి ఊర్లో పేరు సంపాదించాలనుకుంటున్నాను. అందుకు నువ్వెలాగైనా సహాయం చేసి నాన్నగారిని ఒప్పించమ్మా. మీ నాన్నగారి సంగతి నీకు తెలీదా ఏమిట్రా? అసలు ముక్కోపి, ఏం చేసినా కోపంగానే ఏదో ఒకటి అంటా ఉంటారు. నువ్విప్పుడు ఇంకో వ్యాపారం మొదలు పెడతానంటే అసలు ఒప్పుకోర్రా. పైగా నీకు వత్తాసు పలికినందుకు నాకు చివాట్లు పెడతారు. అమ్మా,
నువ్వు కూడా అలా అంటే ఎలా అమ్మా? ఈ ఒక్కసారికి నాకు సహాయం చెయ్యమ్మా. అవునత్తయ్య, అతని మొహం చూడండి ఎంత జాలిగా పెట్టారో. ఈ ఒక్కసారికి తనకి సహాయం చేయండి అని తాయారమ్మని శ్యామ్ సుశీల కలిపి చాలా బ్రతిమలాడారు. సర్లే, మీరంతగా నమ్మకంగా చెబుతున్నారుగా, పైగా బాగా బ్రతిమలాడుతున్నారు. అందుకే మీ నాన్నగారితో మాట్లాడి నేను ఒప్పిస్తాలే. నువ్వు మాత్రం జాగ్రత్తగా వ్యాపారం చెయ్యాలి మరి. తప్పకుండా అమ్మా, వ్యాపారం బాగా చేస్తాను. 2 రోజుల తర్వాత కుర్చీలో కూర్చున్న రామ్మూర్తి దగ్గరికి తాయారమ్మ వస్తుంది. యావండి, మీరేవన్నంటే మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. ఏంటది తయారు? మన అబ్బాయి చేత ఒక మంచి వ్యాపారం పెట్టిద్దామండి. పైగా వాడు కూడా ఏదైనా మంచి వ్యాపారం చెయ్యాలనుకుంటున్నాడు. నీకు మతిపోయిందా తయారు? వాడి గురించి తెలిసే వ్యాపారాన్ని మొదలు పెట్టమంటున్నావా? అయినా మనకే ఇన్ని వ్యాపారాలుండగా వాడు కొత్తగా వ్యాపారం ప్రారంభించటాలేంటి? మన వ్యాపారాన్ని చూసుకుంటే సరిపోద్దిగా. లేదండి, ఆడు మీ వ్యాపారాలు చూసుకోవడం కన్నా సొంతగా వ్యాపారం పెట్టి ఈ ఊర్లో తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకోవాలనుకుంటున్నాడు. వ్యాపారం చాలా బాగా చేస్తాడని నమ్మకంగా చెబుతున్నాడు. దయచేసి మా విన్నపాన్ని వినండి. మీరు కాదంటే నా మీద ఒట్టే. నేను అలిగి మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఏంటి తయారిది? నన్నిట్ట ఎరకాటంలో పెట్టేస్తావు. వాడి తొందరబాటు వల్ల వ్యాపారం ఎక్కడ సర్వనాశనం అవుతుందేమోనని భయంగా ఉంది. సరేలే, నీ మాట కాదనిలేక ఒప్పుకుంటున్నాను. నష్టం వస్తే మాత్రం ఊరుకునేది లేదు. అలాంటి భయాలేం పెట్టుకోబాకండి. ఎంతైనా వాడు మీ కొడుకు. మీలాగే వ్యాపారాన్ని చాలా బాగా అభివృద్ధి చేస్తాడు. ఆ నమ్మకం నాకుందండి. సరేలే, నీ ఇష్టం. త్వరలోనే ఆడి చేత ఓ మంచి వ్యాపారాన్ని పెట్టిద్దాం అని అంటాడు. ఆ మాట విని తాయారమ్మ చాలా ఆనందపడుతుంది. రామ్మూర్తి తాయారమ్మ మాటలు వెనుక గోడ నుంచి వింటున్న శ్యామ్ సుశీల కూడా చాలా ఆనందిస్తారు. కొన్ని రోజుల్లోనే శ్యామ్ చేత రామ్మూర్తి తాయారమ్మ ఒక మంచి వ్యాపారాన్ని పెట్టిస్తారు. వ్యాపారం మొత్తాన్ని శ్యామ్ చేతిలోనే పెడతారు. అది కూరగాయల వ్యాపారం. శ్యామ్ తొందరపాటుతనం వల్ల అధిక ధరలకు ఎక్కువ మొత్తంలో కూరగాయలు కొని నిల్వ చేద్దామని అనుకుని ఎక్కువ మొత్తంలో కూరగాయలు కొనటం వలన వాటిని నిల్వ చేసే పద్ధతి తెలియక కూరగాయలని 2 రోజుల్లోనే పాడైపోతాయి. ఆ విషయం తెలిసిన సుశీల ఇలా అంటుంది. మీకు నేను చాలాసార్లు చెప్పాను కదా, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని. ఏదో వ్యాపారం బాగా చేస్తారనుకుంటే ఒకేసారి ఎక్కువ మొత్తంలో కూరగాయలు కొనేసి నిల్వ చేద్దాం అనుకున్నారు. ఇప్పుడేమో ఆ కూరగాయలని పాడైపోయాయి. చూడండి ఇప్పుడు మనకి ఎంత నష్టం వచ్చిందో. లే సుశీల, నేను అధిక మొత్తంలో కూరగాయలు ఒకేసారి కొని వాటిని మంచి ధరలకు అమ్ముదాం అనుకున్నాను. అంతలోనే కూరగాయలన్నీ ఇలా పాడైపోయాయి. ఆ మాటల్ని తాయారమ్మ వింటుంది. ఒరే, ఎంత పని చేశావురా శ్యాము. వ్యాపారం అన్నాక ముందు చూపుండాలరా. ఇట్లా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఎట్టారా? ఈ విషయం గనక మీ నాన్నగారు తెలిస్తే ఏమంటారో. అమ్మా, ఎలా అయినా నాన్నగారిని నువ్వే ఒప్పించమ్మా. నాకింకో వ్యాపారం పెట్టించమ్మా. నాకు సహాయం చేసి పెట్టు అని కాళ్ళ వేళ్ళపడి చాలా బ్రతిమిలాడాడు. పాపం కొడుకలా బ్రతిమిలాడుతుంటే కరిగిపోయిన తాయారు తన భర్తతో మాట్లాడి ఇంకో వ్యాపారం పెట్టించడానికి ఒప్పుకుంటుంది. తన భర్త దగ్గరకు వెళ్లి కొడుకు చేసిన ఘనకార్యం గురించి చెప్పి ఇంకో వ్యాపారం పెట్టించమని అడుగుతుంది. రామ్మూర్తి తర్వాత శాంతంగా భార్యతో ఇలా అంటాడు. నేను చెబుతూనే ఉన్నాను కదా తయారు, వాడి వల్ల కాదు అని. నువ్వే వినకుండా వ్యాపారాన్ని పెట్టించావు. అయ్యో రామా, కూరగాయలన్నీ పాడైపోతే పాపం వాడేం చేస్తాడు? మనకున్నది ఒక్కగానొక్క బిడ్డ. మన సహాయం చేయకపోతే మన బిడ్డకి ఎవరు సహాయం చేస్తారు? మీరు గనక కొత్త వ్యాపారం పెట్టించకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. నీకిట్టా బెదిరించడం బాగా అలవాటైపోతుంది. సరేలే, ఇంకో వ్యాపారం త్వరలోనే వాడి చేత పెట్టిద్దాం అని చిరాగ్గా లోపలికి వెళ్ళిపోతాడు రామ్మూర్తి. ఆ మాటలు విన్న తాయారమ్మ, సుశీల, శ్యామ్ అందరూ ఆనందిస్తారు. త్వరలోనే శ్యామ్ చేత ఇంకో వ్యాపారం పెట్టిస్తాడు రామ్మూర్తి. అది పచారీ సామాన్ల కొట్టు. ఈసారి కూడా శ్యామ్ లెక్కలు సరిగ్గా వేయలేక ఎక్కువ మొత్తంలో పప్పులు ఉప్పులు అన్నీ అమ్మేసి లెక్కలు రాని కారణంగా తక్కువ డబ్బులు తీసుకుంటాడు. జనం కూడా శ్యామ్ యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని కావలసింది తక్కువ ధరలకి తీసేసుకుంటారు. ఈ విధంగా శ్యామ్ వ్యాపారంలో 2వసారి కూడా నష్టం వస్తుంది. మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. మళ్ళీ ఏడుస్తూ తాయారమ్మని కొత్త వ్యాపారం గురించి
వాళ్ళ నాన్నగారితో మాట్లాడమని చెప్తాడు. కొడుకు ఏడుపుని చూసి తట్టుకోలేక ఆవిడ కూడా ఏడ్చుకుంటూ తన భర్త దగ్గరికి వెళుతుంది. అబ్బా, ఏమైంది తాయారు? ఎందుకలా ఏడుస్తున్నావు? తాయారమ్మ జరిగిందంతా చెప్తుంది. అప్పుడు కోపంతో రామూర్తి ఇలా అంటాడు. నీకు నేనెన్నిసార్లు చెప్పాను వాడు సొంతంగా వ్యాపారం చేయలేడని. నా మాటిని ఇకనైనా ఎటువంటి ప్రయత్నాలు చేయకండి మీరు. లేదండి, ఈ ఒక్కసారికి మీరు ఇంకో వ్యాపారాన్ని శ్యామ్ చేత పెట్టించండి. లేకపోతే లేకపోతే ఏంటి? మీ పుట్టింటికి వెళ్ళిపోతానని బెదిరిస్తావు, అంతే కదా? లేదు, ఈసారి మాత్రం మీరు నా కొడుకు చేత కొత్త వ్యాపారం పెట్టించకపోతే పూజనీయులైన మా అత్తయ్య మామయ్య గారి మీద ఒట్టు. ఏంటి తయారు నువ్వు చేసిన పని? మా అమ్మా నాన్న మీద ఒట్టేసి నన్ను నోరు తెరవకుండా చేసేశావు. సర్లే, ఇంక తప్పుతుందా? కాని గుర్తుంచుకోండి, ఇదే ఆఖరి అవకాశం మీకు అని చెప్పగానే అందరూ సంతోషిస్తారు. కొన్ని రోజుల్లోనే శ్యామ్ చేత కొత్త ఎరువుల వ్యాపారం పెట్టిస్తాడు రామ్మూర్తి. ఆ వ్యాపారాన్ని శ్యామ్ 2 రోజులు బాగానే చేస్తాడు. ఏదో వ్యాపారం పర్వాలేదు, బాగానే సాగుతుంది అని అనుకుంటూ ఉండగా పంటలు బాగా పండడానికి, చీడపోవడానికి మందులిమ్మని రైతులొస్తే ఎక్కువ మోతాదులో మందిస్తే పంట ఎక్కువగా బాగా పండుతుందని శ్యామ్ అనుకుని రైతులకి ఎక్కువ మోతాదులో మందులిచ్చి పొలాలకి కొట్టమని చెప్తాడు. అంతే, పొలాలన్నీ పాడైపోతాయి. రైతులకి విపరీతమైన నష్టం వస్తుంది. వెంటనే వారందరూ శ్యామ్ ఇంటికొస్తారు. బయటికి రావయ్యా శ్యాము, నువ్వు ఈ మందులెత్తే చాలా బాగా పంటలు పడతాయని చెప్పావు. నీ మందులు వాడిన కారణంగా మా పంటలన్నీ పాడైపోయినాయి. దానికి నష్టపరిహారం ఎవరిస్తారు? ఎంతో చక్కగా ఉన్న నా పంట ఇతగాడిచ్చిన మందుల వల్ల నాశనం అయిపోయింది. ఇప్పుడు నా కుటుంబ పోషణ ఎట్టా? అని రైతులందరూ చాలా కోపంగా శ్యామ్ ఇంటి ముందు పిలుస్తూ ఉంటారు. వెంటనే రామ్మూర్తి బయటకు రాగానే జరిగిందంతా చెబుతారు. తాయారమ్మ, సుశీల కూడా మొత్తం జరిగింది వింటారు. నేను చాలాసార్లు చెప్పాను, మీరెవ్వరూ నా మాట వినలేదు. బంగారం లాంటి పంటలు పాడు చేసి ఇప్పుడు రైతులకి నష్టం కలిగిచ్చాడు అని తాయారమ్మతో సుశీలతో అంటాడు. రైతులందరికీ నచ్చజెప్పి వాళ్లకు నష్టపరిహారం ఇచ్చి పంపిస్తాడు. రైతులందరూ వెళ్లిపోయిన తర్వాత ఇంట్లోనే దాక్కున్న శ్యామ్ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాడు. అప్పుడు రామ్మూర్తి శ్యామ్ని పిలుస్తాడు. ఒరేయ్, మీ అమ్మ నీ మీదున్న ప్రేమతో నా చేత నీకోసం ఇన్ని వ్యాపారాలు పెట్టించింది. నీ గురించి నాకు ముందే తెలిసినా మీ అమ్మ నీ భార్య బాధపడకూడదని, ఒకవేళ నువ్వు సాధిస్తావేమో అని ఓ చిన్న ఆశతో ఈ వ్యాపారాలను పెట్టించాను గాని నీకు ముందు చూపు లేకపోవటం వల్ల, నీ తొందరపాటు నిర్ణయాల వల్ల వ్యాపారాలన్నీ నాశనం చేశావు. అనుకున్నదొక్కటి అయిందొక్కట్లా జరిగింది. ఇక నుంచి నువ్వు నా పర్యవేక్షణలోనే వ్యాపారాలు చూస్తూ అనుభవాన్ని సంపాదించు. రేపటి నుంచి నువ్వు నాతోనే మన వ్యాపారాలు చూసుకోవడానికి వస్తున్నావు అని చెప్తాడు రామ్మూర్తి. జరిగిన దాంతో పశ్చాత్తాపంలో ఉన్న శ్యామ్ ఆ రోజు నుంచి బుద్ధి తెచ్చుకున్నాడు. అప్పటినుంచి శ్యామ్ తొందరపడకుండా వాళ్ళ నాన్నగారు వ్యాపారాల్లో నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారు, సందర్భానుసారంగా సమయస్ఫూర్తిగా ఎలా ఉంటున్నారో గ్రహించి అనుభవాన్ని సంపాదించి వ్యాపారాలన్నీ సక్రమంగా నిర్వహిస్తాడు. అప్పుడు శ్యామ్లో వచ్చిన మార్పును చూసి ఇంట్లో అందరూ సంతోషిస్తారు. ఈ విధంగా శ్యామ్ తొందరపడకుండా సరైన దారిలో పడ్డాడు. ఇది ఇవాల్టి కథ. మరొక కథతో మళ్ళీ కలుద్దాం.